హాయ్ అండి, హలో టు ఎవ్రీవన్. అండ్ సారీ, నిన్న మీకు క్లాస్ చేయలేకపోయాను. కొద్దిగా నాకు కఫ్ అండ్ కోల్డ్ అనేది ఎక్కువగా ఉంది. సారీ, నిన్న మీకు క్లాస్ చేయలేకపోయాను. సో ఈరోజు మీకు మ్యాక్సిమం కవర్ చేస్తాను అండి. సో నిన్నటితో మనకి ఐ థింక్ మొన్నటితో మనకి సౌండ్ అనేది అయిపోయింది కదండి. సౌండ్ అండ్ బిఫోర్ దట్ మనకి వేవ్స్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఏంటంటే మనకి లైట్ టాపిక్ అండి. లైట్ అనేది కొద్దిగా పెద్ద టాపిక్. సో మీకు ఖచ్చితంగా 2 days పడుతుందండి. నేను ఎంత మీకు 3 days ఇంగ్లీష్ని కట్ చేసి ఎంత మీకు 3 days నేను 3 వీడియోస్ రిలీజ్ చేసినా సరే మీకు రేపు నైట్ వరకు ఈ టోటల్గా మీకు ఈ వీడియోస్ ఒక 2 days అయితే పడతాయండి. ఈ రోజు రేపు మీకు లైట్ అవుతుంది. సో 1 dayలో అయితే నేను లైట్ని కంప్లీట్ చేయలేను. ఎందుకంటే మీరు కంటెంట్ విన్న వాళ్ళు కొంతమంది, వినిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నాకేంటంటే బిట్స్ డైరెక్ట్గా ఏముందండి ఎక్స్ప్లెయిన్ చేసేది ఈజీనే, బట్ కంటెంట్ ఇస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా. సో ఒకసారి కంటెంట్ని ఒకసారి మీకు రివిజన్ చేస్తాను, పైన రివిజన్ చేస్తాను అండి, ఎక్కువగా ఏం కాకుండా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లైట్. సో ఇక్కడ మనకి లైట్ ఇప్పుడు మనం సౌండ్ కోసం విన్నాం. సౌండ్ అంటే మనకి ఎలా వినిపిస్తుంది? సపోజ్ మీరు నా క్లాస్ని సపోజ్ మీరు ఇయర్ ఫోన్స్తో వినొచ్చు, లేదంటే సంథింగ్ లౌడ్ స్పీకర్స్, కొంతమంది మ్యూజిక్ వింటూ ఉంటారు. సో ఇయర్ ఫోన్స్ కానీ లౌడ్ స్పీకర్స్ కానీ ఇవన్నీ ఏంటంటే మనకి అంటే సోర్స్ ఆఫ్ సౌండ్ కదా, సౌండ్ యొక్క సోర్స్ కదండి అవన్నీ. అలానే లైట్కి కూడా ఒక సోర్స్ ఉండాలి కదండి. సో ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే లైట్కి రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ టెర్మినాలజీ చెప్తానండి. సోర్స్ ఏంటి, మీడియం ఏంటి, రే ఏంటి, జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఫస్ట్ తెలుసుకోండి. సో సోర్స్ అంటే ఏంటండి? మనకి సోర్స్ అంటే ఇప్పుడు మనకి సౌండ్కి ఎలా సోర్స్ ఉందో అలాగే లైట్కి కూడా ఏదో ఒక ఎలిమెంట్ నుండి మనకి లైట్ అనేది పాస్ అవ్వాలంటే లైట్ అనేది ఇప్పుడు టార్చ్ లైట్ వేసాం, అది లైట్ యొక్క సోర్స్. సపోజ్ ట్యూబ్ లైట్ అనుకోండి, అది దాని యొక్క సోర్స్. సోర్స్ ఆఫ్ లైట్ అనేది ఉంటుంది కదా. సో సోర్స్ ఆఫ్ లైట్ మనకి ఎన్ని టైప్స్ అంటే 2 typesలో ఉంటాయండి. చూడండి, వెయిట్. సోర్స్ ఆఫ్ లైట్ వచ్చి మనకి 2 typesలో ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ల్యూమినియస్ అండ్ నాన్ ల్యూమినియస్ అండి. ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ల్యూమినియస్ అండ్ సెకండ్ వన్ నాన్ ల్యూమినియస్ అనమాట. సో ఈయనందరికీ మీకు తెలిసిన టెర్మినాలజీనే. ల్యూమినియస్ అంటే ఏంటి? మనకి ల్యూమినస్ అంటే సపోజ్ చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి సన్ కానీ స్టార్స్ కానీ, అంటే ఇవన్నీ ఏంటి? నేచురల్ సోర్సెస్ ఆఫ్ లైట్ అనమాట. అంటే లైట్ వాటికి ఎవరు ఇవ్వట్లేదు, సన్కి కానీ స్టార్స్ కానీ వాటంతటా వాటికి అవి ఓన్ లైటింగ్ ఉంది, అవే మనకి లైట్ని ప్రొడ్యూస్ చేస్తాయి, అంతే కదా. సపోజ్ చూడండి, ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి మూన్ ఉందనుకోండి. మూన్ ఏమంటే మనకి ల్యూమినస్ అవ్వడు, ఎందుకంటే మూన్ అనమాట తనకి యాక్చువల్గా ఓన్ లైట్ లేదు, ఓకేనా. అంటే దానిపై సన్ లైట్ పడి అది అక్కడ రిఫ్లెక్ట్ అయ్యి మనకు వస్తుందే కానీ మూన్ లైట్ మనకి డైరెక్ట్గా తనకి ఓన్ లైట్ లేదు. చాలామంది మూన్ అనేది కూడా ఓన్ లైట్ అనుకుని ల్యూమినస్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో నాన్ ల్యూమినస్లోకి వస్తుందండి మూన్ అనేది. సో సన్ కానీ స్టార్స్ కానీ ఇవన్నీ నేచురల్ సోర్సెస్ కదండి, ఇవన్నీ మీకు ల్యూమినస్లోకి వస్తాయి. అండ్ మీకు మ్యాన్ మేడ్ ఉంటాయి, ఇందులో మళ్ళీ మనకి నేచురల్ ఉంటాయండి. నేచురల్ ఏంటంటే సన్, స్టార్స్ అలాంటివి. అండ్ మ్యాన్ మేడ్ అవ్వచ్చు, సపోజ్ ట్యూబ్ లైట్ కానీ బల్బ్ కానీ ఇవన్నీ మనకి ల్యూమినస్ బట్ మ్యాన్ మేడ్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే నాన్ ల్యూమినస్ అంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మూన్ కోసం చెప్పాను. అంటే ఇవేమవుతాయి? మనకి ఏదైనా లైట్ దాని మీద ఇన్సిడెంట్ అయ్యి రిఫ్లెక్ట్ అయ్యి మనకు కనిపించేవన్నీ నాన్ ల్యూమినస్ అవుతాయి. సో ఇదందరికీ మీకు తెలిసిందే. ఫస్ట్ వన్ నేను సోర్స్ ఆఫ్ లైట్ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పాను. అండ్ సెకండ్ టెర్మినాలజీ ఏంటంటే మీడియం అనమాట. సో మీడియం అంటే మన అందరికీ తెలుసు, ఇప్పుడు సౌండ్ పాస్ అవ్వడానికి ఎలా ఒక మీడియం ఉండాలి, అలా లైట్ పాస్ అవ్వడానికి కూడా ఒక మీడియం ఉండాలి కదండి. ఆ మీడియం ఏంటంటే సపోజ్ ఎయిర్ కూడా ఒక మీడియమేనండి. ఎయిర్లో కూడా మీకు సపోజ్ టార్చ్ లైట్ వేసామనుకోండి, ఎయిర్లో కూడా మనకి అది పాస్ అవుతుంటుంది కదా. సో ఎయిర్ కూడా ఒక మీడియం. అండ్ మీడియం మనకి ఎలా ఉంటుందంటే ఇందులో మనకి ట్రాన్స్పరెంట్ అండ్ ట్రాన్స్లూసెంట్ అండ్ ఒపెక్ అండి. సో ఈ 3 forms ఉంటాయి మనకి మీడియం. అంటే ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి చెప్తాను, ట్రాన్స్లూసెంట్ ఏంటి, ఒపెక్ ఏంటి. సపోజ్ ఫస్ట్ వన్ చూద్దామండి, ట్రాన్స్పరెంట్ కోసం. సో ఇదొక మీడియం అండి. ట్రాన్స్పరెంట్ అంటే ఏంటంటే లైట్ అనమాట, దీని నుండి ఈజీగా పాస్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 3 forms రాస్తున్నాను చూడండి, ట్రాన్స్లూసెంట్ అండ్ థర్డ్ వన్ ఒపెక్, ఇంతే కదండి. సో ఫస్ట్ వన్ ట్రాన్స్పరెంట్ ఏంటంటే మీకు లైట్ అనేది తన నుండి ఈజీగా పాస్ అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎయిర్ చూడండి, ఎయిర్లో మనకి టార్చ్ లైట్ వేసినా ఏమైనా పెట్టినా మనకి ఈజీగా లైట్ అనేది పాస్ అవుతుంది. వాటర్లో కూడా ఈజీగా పాస్ అవుతుంది, గ్లాసులో కూడా ఈజీగా పాస్ అవుతుంది. సో ఎయిర్, వాటర్, గ్లాస్ ఇలాంటివన్నీ మీరు ప్రాక్టికల్గా చేయండి. మీరు ఇంట్లో సపోజ్ సరే దానికోసం తర్వాత మాట్లాడదాం. సో మనకి లైట్ అనేది ఈజీగా పాస్ అయ్యే ఎయిర్ కానీ వాటర్ కానీ గ్లాస్ కానీ ఇవన్నీ మనకి ఏమవుతాయంటే ట్రాన్స్పరెంట్ అనమాట, ట్రాన్స్పరెంట్ మీడియం అవుతుంది. అలా కాకుండా ట్రాన్స్లూసెంట్ అనుకోండి, లైట్ అనమాట పార్షియల్గా మీకు పాస్ అవుతుంది. సపోజ్ అదే టార్చ్ లైట్ తీసుకొని మీరు ఒక పేపర్ మీద తీసుకొని లైట్ని దాని నుండి పాస్ చేసేటప్పుడు మీకు ఫుల్గా లైట్ అనేది మీకు కనిపించదు వెనక సైడ్, జస్ట్ పార్షియల్గా, అంటే కొంత మాత్రమే మీకు అక్కడ లైట్ అనేది దాని నుండి పాస్ చేస్తుంది, అంతే కదండి. మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. సో పేపర్ అనేది తీసుకుంటే దాని నుండి మనం లైట్ వేసుకుని అబ్జర్వ్ చేస్తే మీకు అక్కడ దాని నుండి పార్షియల్లీగా అంటే కొంత మాత్రమే మీకు లైట్ అనేది పాస్ అయితే దాన్ని మనం ట్రాన్స్లూసెంట్ అని చెప్తాము. ఒపేక్ అంటే ఏంటంటే దాని నుండి అసలు మీకు లైట్
అనేది పాస్ అవ్వదండి. సపోజ్ ఏంటి వుడ్ కానీ మెటల్ కానీ తీసుకొని చూడండి, లైట్ని వేసి తన నుండి మీకు లైట్ని పాస్ చేస్తే అంటే అసలు మీకు లైట్ని పాస్ చేయవు తన నుంచి. ఓకేనా. సో ఇది దీనికోసం అండి. సో ప్రాక్టికల్గా మీరు ఇంట్లో చేయండి. ఒక టార్చ్ లైట్ని తీసుకొని ఏం చేస్తారు, టార్చ్ లైట్ ఆర్ మొబైల్ ఉంటుంది కదా, మొబైల్ ఫ్లాష్ లైట్ని తీసుకొని ఒక గ్లాస్, ఒక పేపర్, ఒక వుడ్, నేను మూడింటి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా అండి. గ్లాస్ అంటే మీకు ట్రాన్స్పరెంట్ అవుతుంది, పేపర్ అంటే ట్రాన్స్లూసెంట్ అవుతుంది, వుడ్ అంటే మీకు ఒపెక్ అవుతుంది. ఈ మూడింటితో తీసుకొని మీరు ఇది ప్రాక్టికల్గా చేసి చూడండి, మీకే ఇది ఈజీగా అర్థమవుతుంది. ఇది సెకండ్ టెర్మినాలజీ. అండ్ థర్డ్ టెర్మినాలజీ ఏంటంటే రే కోసం అండి. సో రే అంటే ఏంటంటే లైట్ అనేది మీకు ఒక పర్టికులర్ పాత్రలో వెళ్తుంది అనమాట. సపోజ్ చూడండి, టార్చ్ లైట్ అని అనుకోండి దీన్ని. సో ఈ టార్చ్ లైట్ నుండి వెళ్ళే లైట్ మనకి ఇలా ఒక పాత్ అంటే ఒక పర్టికులర్ పాత్రలో వెళ్తుందండి. ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళకుండా ఒక లైట్ అనేది మీకు పర్టికులర్ పాత్రలో వెళ్తుంది. సో ఇలా మనకి ఇదంతా ఏంటండి, లైటింగే కదండి. సో ఇలా మీకు దీన్ని మనం ఏమంటామంటే బీమ్ ఆఫ్ లైట్ అని చెప్పంటాం. అంటే రేస్ అనేవి మీకు కంబైండ్ అవుతున్నాయి కదా, ఇవన్నిటిని కలిపి మనం బీమ్ ఆఫ్ లైట్ అని చెప్తాము. సో రే అంటే ఏంటండి, రే అనేది మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే ఇలా జస్ట్ ఇలా ఒక ఆరో మార్క్తోని. ఓకేనా. సో ఇది ఈ ఆరో మార్క్ అనేది ఏం చెప్తుందంటే లైట్ ఎలా వెళ్తుంది అని ఒక డైరెక్షన్ చెప్తుంది అనమాట. ఓకేనా. సో దీని అంతటిని మనం బీమ్ ఆఫ్ లైట్ అని చెప్తామండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు నారో బీమ్ ఆఫ్ లైట్ని మనం యాక్చువల్గా ఏమంటామంటే పెన్సిల్ అని అంటామండి. ఇది ఎంతమంది విన్నారో నాకు తెలియదు. పెన్సిల్ అంటే నార్మల్గా మనం యూజ్ చేసుకునే పెన్సిల్ కాదు. సో నారో బీమ్ ఆఫ్ లైట్ని ఏమంటామంటే పెన్సిల్ అంటాము. ఈ పెన్సిల్ మళ్ళీ మనకి 3 టైప్స్ ఉంటాయండి. కన్వర్జెంట్ పెన్సిల్ అండ్ డైవర్జెంట్ పెన్సిల్ అండ్ ప్యారలల్ అనమాట. ఓకేనా. సో ఫస్ట్ వన్ మనకి కన్వర్జెంట్ ఉంటుంది, సెకండ్ వన్ డైవర్జెంట్ ఉంటుంది, థర్డ్ వన్ ప్యారలల్ ఉంటుంది. సో కన్వర్జెంట్ అంటే ఏంటండి, మీకు లైక్ ఆల్ రేస్ అన్నీ కూడా ఒకే పాయింట్ దగ్గర రేస్ అన్నీ వచ్చి మీకు ఒకే పాయింట్, ఇవన్నీ గుర్తుంచుకుంటే ఏం నోజ్, ఎందుకంటే మనకి కాన్కేవ్ కాన్వెక్స్ మనం మాట్లాడినప్పుడు ఇవి యూజ్ అవుతాయి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మీరు లైట్ కోసం ఇంట్రడక్షన్ ఎక్కువ అవుతుందని ఫీల్ అవ్వకండి, ఎందుకంటే మీరు ఎంత ఇంట్రడక్షన్ తెలుసుకుంటే మీకు అంత బెనిఫిట్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు మీరు ఈ టాపిక్ మొత్తం విని మీరు క్వశ్చన్స్ చేయండి, ఈజీగా మీరు ఆన్సర్ చేస్తారు. నాకు కూడా అంత నీడ్ లేదు కదండి, ఆల్రెడీ నేను ఎన్సీఆర్టీస్లో చెప్పి ఇప్పుడు మీకు క్వశ్చన్ పేపర్ చెప్పినప్పుడు కూడా నేను మీకు ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చే పని లేదు, జస్ట్ అక్కడ చూసుకోండి అని చెప్పొచ్చు. బట్ ఒకసారి రివిజన్ చేస్తే మీకు బాగుంటుంది, మైండ్లో ఎక్కుతుంది, ఈజీగా ఏ క్వశ్చన్ ఇచ్చినా పెట్టగలని ఒపీనియన్తో పెట్టాను. లేదంటే నాకు కూడా ఇదంతా టైం వేస్టే కదా. సో ఇక్కడ ఏంటంటే కన్వర్జెంట్ అనేవి ప్రతిదీ గుర్తుంచుకోండి. కన్వర్జెంట్ అంటే ఏంటంటే అన్ని రేసు కూడా ఒకే పాయింట్ దగ్గర మీట్ అయితే దాన్ని మనం కన్వర్జెంట్ అంటే అన్ని కలిపి మీట్ అవ్వడం. డైవర్జెంట్ అంటే చూడండి, డైవర్ట్ అని గుర్తుంచుకోండి. డైవర్జెంట్ అంటే ఏమవుతాయంటే అవన్నీ కూడా మనకు డైవర్ట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇలా ఒకదానికొకటి దూరంగా వెళ్ళిపోతాయి, డైవర్ట్ అవుతూ ఉంటాయి. ఓకేనా. ప్యారలల్ అంటే అవి మీకు తెలుసు. ఓకేనా, ఇలా ఉంటే. సో మనకి ఏం చెప్తున్నా అండి, నారో బీమ్ ఆఫ్ లైట్ మనం పెన్సిల్ అంటే ఆ పెన్సిల్ మీకు 3 టైప్స్లో ఉంటుంది. కన్వర్జెంట్ పెన్సిల్, డైవర్జెంట్ పెన్సిల్, ప్యారలల్ అంటే ఒకదానికొకటి దూరంగా ఉంటాయి. కన్వర్జెంట్ అంటే అవన్నీ కలిపి ఒకే దగ్గర మీట్ అవుతాయి. డైవర్జెంట్ అంటే అవి మనకి మీట్ అవ్వవు. ఓకేనా, ఇది దీనికోసం అండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ నేను పూర్తిగా మీకు ఆల్రెడీ 10th ఎన్సీఆర్టీస్లో చెప్పాను. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేది మీ అందరికీ తెలుసు, అండ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ కూడా మీ అందరికీ తెలుసు. బట్ ఒకసారి చూద్దాం, రిఫ్రాక్షన్ అంటున్నానండి, ఇప్పుడు రిఫ్లెక్షన్ అనట్లేదు. ఓకేనా. ఆర్ఈఎఫ్ఆర్ అని రాస్తే రిఫ్రాక్షన్ తెలుసుకోండి, ఆర్ఈఎఫ్ఎల్ అని చేస్తే రిఫ్లెక్షన్ అని చెప్తున్నట్టు. ఓకే. సో ఇప్పుడు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే సపోజ్ చూడండి, ఇప్పుడు గ్లాస్లో ఒక స్ట్రా వేయండి, అది మీకు ఎలా కనిపిస్తుంది, ఒక నార్మల్గా ఉన్న జస్ట్ గ్లాస్లో అన్నా, నేను వాటర్లో అని చెప్పలేదు, జస్ట్ నార్మల్ ప్లెయిన్ గ్లాస్లో అంటే వాటర్ ఏం లేని గ్లాస్లో మీరు స్ట్రా వేసి చూడండి, అది మీకు నార్మల్గా ఎలా ఉందో అలానే కనిపిస్తుంది. బట్ మీరు అదే గ్లాస్లో మీరు వాటర్ వేసి ఆ స్ట్రాని చూసి చూడండి, అది మీకు ఎలా అనిపిస్తుంది, అయ్యో స్ట్రా విరిగిపోయింది ఏంటి అని అనుకుంటాం. అంటే సబ్జెక్ట్ తెలియకపోయినా జస్ట్ ఓకే ఇది అలా అనిపిస్తుంది, బట్ ఎందుకు అనిపిస్తుందో తెలియకపోవచ్చు. వాటర్లో వేస్తే అది జస్ట్ మీకు విరిగినట్టు అనిపిస్తుంది, బట్ కొందరు ఏమనుకోవచ్చు, అయ్యో స్ట్రా విరిగిపోయిందని అనుకోవచ్చు, అంతే కదా. కానీ బయట చూస్తే అది మీకు విరగలేదు, ఇదంతా ఏంటి, ఒక ఇల్యూజన్ కదా. సో ఎందుకు ఇలా మీకు విరిగినట్లు అనిపించింది, ఇది ఒక ఇల్యూజన్. సపోజ్ చూడండి, మెజిషియన్స్ ఉంటారు, వాళ్ళు ఏమంటారు, సపోజ్ మీ అందరికీ ఇలా ఒక వాళ్ళ సంథింగ్ ఏదో దాంట్లో కాయిన్ వేస్తారు, బట్ మీకు కాయిన్ కనిపిస్తుందని అడుగుతారు, మీరేమంటారు, లేదు కాయిన్ ఏం లేదని చెప్తాం. బట్ అందులో చూడండి, మీకు ఒక 1 minute మీకు కాయిన్ కనిపిస్తుందని చెప్పి వాటర్ వేసి చూపిస్తాడు ఆయన, అదే కాయిన్ మనకు కనిపిస్తుంది, ముందెందుకు కనిపించలేదు, వాటర్ వేస్తే ఎందుకు కనిపించింది, అదేమో ఆయన మెజిషియన్ చెప్తాడు, మనమేమో నమ్ముతాం. బట్ అది మెజిషియన్ కాదు, అది రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అండి. ఓకేనా. సో అది ఎలా అండి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అయింది అంటే, సపోజ్ చూడండి, ఇక్కడ ఏంటంటే ఒక కాయిన్ ఉందమ్మా. ఓకేనా. ఇక్కడ ఏంటుందంటే ఒక కాయిన్ ఉంది, ఇక్కడ మనం ఇట్లుండి ఇలా చూస్తున్నాం అనమాట. ఓకేనా. కాయిన్ అవుట్ సైడ్ గ్లాస్లో కాయిన్ వేసి చూస్తున్నాం. అప్పుడు మీకు ఏమవుతుంది, అసలు మీకు కాయిన్ ఎందుకు ముందు కనిపించట్లేదు అంటే, కాయిన్ అనేది ఉంది కదా, సో ఇక్కడ నుండి చూస్తే మీకు నార్మల్గా కాయిన్ కనిపించలేదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, దీని నుంచి మనకి ఇక్కడ
రిఫ్రాక్షన్ రేస్ ఉంటాయి కదండి, అవి మన కళ్ళ వరకు చేరవండి. ఓకేనా, ఇదంతా రిఫ్రాక్షన్ సంబంధించి. సో ఈ రిఫ్రాక్టెడ్ రేస్ మన కళ్ళ వరకు చేరవండి. ఎందుకు చేరవు అంటే ఈ కాయిన్కి ఏమున్నాయండి, ఈ సైడ్కి మనకి గ్లాస్ యొక్క వాల్ అనేది ఉంది కదా, అదేం చేస్తుందంటే మన వరకు చేరకుండా ఆ రిఫ్రాక్షన్ని బ్రేక్ చేసేస్తుంది అనమాట. సపోజ్ చూడండి, యాక్చువల్గా అయితే మన కళ్ళ వరకు చేరితే మనకు ఆ కాయిన్ అనేది కనిపిస్తుంది. బట్ మన కళ్ళ వరకు ఎందుకు చేరట్లేదంటే దీని యొక్క రిఫ్రాక్టెడ్ రేస్ ఈ వాల్ ఇక్కడ ఆపేస్తుంది, అండ్ దీని యొక్క రిఫ్రాక్టెడ్ రేస్ ఈ వాల్ ఇలా ఆపేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మన కళ్ళ వరకు చేరకుండా అటు వెళ్ళిపోతుంది, కనిపిస్తుంది చూసారా. సో ఇలా మీకు రిఫ్రాక్టెడ్ రేస్ ఏంటంటే కొన్ని మనకి గ్లాస్ యొక్క వాల్కి అవి ఉండిపోతాయి అనమాట, అంటే మన కళ్ళ వరకు చేరకుండా అక్కడ అడ్డుకుంటాయి. అండ్ నెక్స్ట్ వన్ ఇలా వెళ్ళిపోతాయి, బట్ మన కళ్ళ వరకు అయితే చేరట్లేదు అనమాట. ఓకేనా, బట్ వాటర్ వేస్తే ఏమవుతుందనేది చూద్దామండి. సో ఇప్పుడు ఇక్కడ ఇదే కాయిన్ ఇక్కడ ఉంది అండ్ వాటర్ అనేది వేసేసాం. ఇప్పుడు వాటర్ అనేది వేస్తే మీకు ఇప్పుడు ఈ కేసులో ఏమవుతుందంటే ఇక్కడ మన ఐ అనేది ఉంది. సో ఇక్కడ వాటర్ వేసేటప్పుడు ఇది ఏమవుతుందంటే ఇలా వెళ్ళింది కదండి, దీని యొక్క రే అనేది ఇక్కడ వరకు వెళ్ళి, సో ఇక్కడ మీకు అంతా ఒకటే మీడియం అంది. ముందు గ్లాస్లో మీకు ఎటువంటి వాటర్ లేదు, ఓన్లీ ఎయిర్ అనే ఒక్క మీడియం ఉంది. సో ఒకే మీడియంలో ఉన్నప్పుడు మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ నేర్చుకున్నాం అక్కడ, అదంతా ఒకే మీడియంలో అవుతుంది. బట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంతా మీకు 2 మీడియంస్లో జరుగుతుందండి. ఎయిర్ టు వాటర్ కానీ గ్లాస్ టు ఎయిర్ కానీ ఇలా ఒక్కొక్క మీడియం మీకు చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి రిఫ్రాక్షన్ ఇక్కడ మనకి ఎలా మీకు కాయిన్ అనేది కనిపిస్తుంది అంటే ఈ రే అనేది చూడండి ఇలా మనకి ఇక్కడ వచ్చింది కదా. సో ఫస్ట్ వన్ ఈ రిఫ్రాక్టర్ రే అనేది ఇలా వచ్చింది, బట్ ఇక్కడ మీకు ఇదంతా వాటర్ నుండి ఇప్పుడు ఎయిర్లోకి వెళ్తుంది. ఎయిర్లో కంటే మీడియం అనేది చేంజ్ అయిపోతున్నప్పుడు తన డైరెక్షన్ చేంజ్ చేసుకొని మన ఐ వరకు రీచ్ అవుతుందండి ఆ రే. అంటే ఇంతకు ముందు ఏంటి డైరెక్ట్గా వాల్ వరకు వెళ్ళింది, ఓన్లీ ఎయిర్ కాబట్టి మీడియం అనేది ఏమి చేంజ్ అవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా అలా అయింది. బట్ ఇక్కడ మనకి వాటర్ టు ఎయిర్ ఇప్పుడు మీడియం అనేది చేంజ్ అవుతున్నప్పుడు ఇంతవరకు రిఫ్రాక్టర్ వెళ్ళి తన డైరెక్షన్ యాక్చువల్గా ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్ళకుండా అది ఏం చేసుకుంటుంది, చేంజ్ చేసుకుని మన ఐ వరకు రీచ్ అవుతుంది అనమాట. అండ్ సెకండ్ రే కూడా ఇలా వెళ్ళి ఇలా జస్ట్ అక్కడ డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకుంటుంది. సో అక్కడ మన ఐ వరకు చేరుతుందండి, అందువల్ల మీకు అక్కడ కాయిన్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, ఇదే సేమ్ ప్రిన్సిపల్ మీకు అక్కడ స్ట్రా విషయంలో కూడా చూస్తారు. స్ట్రాని ముందు వేసినప్పుడు మీకు కనిపించదు, బట్ వాటర్ వేసినప్పుడు ఎందుకు కనిపిస్తుంది అంటే సేమ్ అండి, దాని యొక్క రిఫ్రాక్టెడ్ రేస్ అనేవి మన కళ్ళకి చేరుతాయి, ఎందుకంటే అక్కడ మీకు మీడియం అనేది చేంజ్ అవుతుంది వాటర్ టు ఎయిర్ కాబట్టి. ఓకేనా, సో ఇది దీని గురించి అండి. సో ఇందుకు మీకు కాయిన్ కానీ లేదంటే పెన్సిల్ వేసిన విరిగినట్టు కానీ స్ట్రా వేసిన విరిగినట్టు కానీ ఇవన్నిటికీ మనకి రీజన్ ఏంటంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అండి. ఓకేనా, సో ఇందులో మీకు ఆల్రెడీ నేను కొన్ని చెప్పానండి, ఇదంతా మీకు చూడండి నేను మీకు స్లైడ్స్ చూపిస్తున్నా, ఇదంతా నేను మీకు ఇప్పుడు చెప్పే పని లేదు, ఆల్రెడీ ఇది మీకు 10th NCERTలో ప్లేలిస్ట్లో ఉంది రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని. సో ఇందులో జస్ట్ మీకు ఒకసారి రివిజన్ చేసిన ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పట్లేదండి, స్కిప్ చేసేవే, ఎందుకంటే నేను మీకు మొత్తం అక్కడ ఇచ్చాను. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ గుర్తుంచుకోండి. స్పీడ్ ఆఫ్ లైట్ అనమాట మనకి ఎంతండి, వాక్యూమ్లో అయితే 3 × 10⁸, ఎందుకంటే మీకు కొన్ని గుర్తుంచుకోమని చెప్పడానికి మీకు ఈ స్లైడ్స్ చూపిస్తున్నా. సో స్పీడ్ ఆఫ్ లైట్ మనకి ఎంతంటే 3 × 10⁸ మీటర్/సెకండ్, ఎక్కడంటే మనకి వాక్యూమ్లో అండి. అండ్ చూడండి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్లో ఎంతంటే 225 × 10³ కిలోమీటర్/సెకండ్. సో వాల్యూస్ అయితే గుర్తుంచుకోండి, అంటే మీకు ఇక్కడ మీడియం అనేది చేంజ్ అయిపోతున్నప్పుడు దాని స్పీడ్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా ఇలా మీరు గుర్తుంచుకుంటారు. నెక్స్ట్ ఏంటండి స్పీడ్ ఆఫ్ లైట్ చూడండి వాటర్లో ఎంత ఉంది. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్లో ఎంత ఉంది, వాటర్లో ఎంత ఉంది, గ్లాస్లో ఎంత ఉంది. చూసారా, ఇవన్నీ వాల్యూస్ గుర్తుంచుకోవడం నేను మీకు 10th NCERT తెచ్చి ఇక్కడ మీకు స్లైడ్స్ మళ్ళీ చూపిస్తున్నాం. అండ్ నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని ఒక కాన్సెప్ట్ ఉందండి, అందుకని నేను మీకు మళ్ళీ చూపిస్తున్నా. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే మీకు దేనికి రేషియో అని చెప్పానండి. సో మనకి 2 మీడియంస్లో మనం తీసుకుంటాం కదా. సపోజ్ ఏదైనా ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాక్యూమ్లో తీసుకుంటాము స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్, అండ్ ఇక్కడ ఏ మీడియం తీసుకుంటే లేదంటే వాటర్ తీసుకుంటున్నామా కింద, అంటే డినామినేటర్లో మనం ఏ మీడియం తీసుకుంటే ఆ మీడియంని వేస్తాం. లైక్ ఇప్పుడు వాటర్ తీసుకుంటున్నామా లేదంటే గ్లాస్ తీసుకుంటున్నామా లేదంటే ఇంకేమైనా మీడియం తీసుకున్నాం అనేది మనం డినామినేటర్లో వేస్తామన్నమాట. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమినేటర్లో ఎప్పుడు మీకు ఒకటే ఉంటుందండి. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ మనందరికీ తెలుసు 3 × 10⁸, అది మీకు ఎప్పుడు న్యూమినేటర్లో ఉండేది కాన్స్టెంట్. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ మీడియం తీసుకుంటే ఆ మీడియంలో తీస్తాం, ఇది మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని ఎంతో ఇండికేట్ చేస్తామండి. అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ అంటే C, అండ్ ఏ మీడియంలో తీసుకుంటే ఆ మీడియం యొక్క వెలాసిటీ ఎంత అండి V. సో ఇక్కడ మీకు చూడండి ఈ మీడియంకి అంటే ఏ మీడియం తీసుకుంటే ఆ మీడియం వెలాసిటీకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదండి, ఎందుకంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ అనేది మీకు ఎప్పుడు చేంజ్ అవుతుంది 3 × 10⁸. బట్ మీకు ఏది చేంజ్ అవుతుంది, వాటర్లో తీసుకుంటే వాటర్ యొక్క స్పీడ్ని తీసుకుంటాం లైట్ది, లేదంటే గ్లాస్ తీసుకుంటే గ్లాస్లో స్పీడ్ ఆఫ్ లైట్
లైట్ తీసుకుంటాం అంటే దీన్ని బట్టి మీకు డినామినేటర్ అనేది చేంజ్ అవుతుంది, బట్ మీకు న్యూమరేటర్ అనేది చేంజ్ కాదు కదండి. సో ఇక్కడ మనకి సి అనేది ఏంటి, కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ మనకి వీకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వీకి వేరే మీడియంలో తీసుకుంటే దాని యొక్క స్పీడ్కి మనకి ఎలా ఉంటుందండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అంతే కదా. ఇప్పుడు మీరు వాటర్లో తీసుకున్నారనుకోండి, స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువగా ఉందనుకోండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, ఓకేనా. అంటే ఏ మీడియంకి మీకు స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తగ్గుతుంది, స్పీడ్ అనేది తక్కువగా ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనా. సో అదే అండి, ఇవన్నీ నేను మీకు చెప్పాను. సో ఇవన్నీ జస్ట్ స్కిప్ చేస్తున్నా. అండ్ ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎయిర్లో ఎంత, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్కి ఎంత, ఐస్కి ఎంత. సో మీకు ఇక్కడ చూడండి మెయిన్గా ఉన్నవి గుర్తుంచుకోండి, ఎయిర్కి ఎంత, వాటర్కి ఎంత, నెక్స్ట్ గ్లాస్కి ఎంత, డైమండ్కి ఎంత, ఈ 4 అయితే ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోండి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్. సో నెక్స్ట్ తీసుకుంటే మన ఈ క్యాలిక్యులేషన్ ఇవన్నీ నేను ఆల్రెడీ చెప్పాను అక్కడ క్లాస్లో. అండ్ ఈ పాయింట్స్ ఒకటి గుర్తుంచుకోండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను, n ఈక్వల్ టు మనకి C/V అనేది, సి అనేది కాన్స్టెంట్ కాబట్టి వీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని కదండి. ఆ వీనే ఇది వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఇన్ డిఫరెంట్ మీడియం. వెలాసిటీ అండ్ స్పీడ్ మనం ఒకేలా తీసుకుంటాం, బట్ స్పీడ్ అయితే మీకు డైరెక్షన్ ఉంటుంది, వెలాసిటీ డైరెక్షన్ ఉంటుంది, మనం ఫిజిక్స్లో ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ మనం ఏ మీడియం తీసుకుంటే ఆ మీడియం వెలాసిటీని తీసుకుంటాం. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది వెలాసిటీ మీకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఇది ఇంక్రీజ్ డిక్రీజ్, అది డిక్రీజ్ అయితే ఇది ఇంక్రీజ్ అవుతుంది, అంతే కదా. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది డెన్సిటీ బట్టి కూడా చేంజ్ అవుతుందండి. అంటే మీడియం యొక్క డెన్సిటీ, ఇప్పుడు సపోజ్ మీరు గ్లాస్ తీసుకున్నారు, గ్లాస్ యొక్క డెన్సిటీ ఎలా ఉంటుంది, ఎయిర్తో కంపేర్ చేస్తే, వాటర్ యొక్క డెన్సిటీ ఎలా ఉంటుంది, లేదంటే గ్లాస్తో కంపేర్ చేస్తే, అంటే ఆ మీడియం ఏదైతే తీసుకున్నామో దాని యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంది అంటే మీకు మీనింగ్ ఏంటంటే అది ఎక్కువగా బెంట్ అవుతున్నట్టు, ఓకేనా. అండ్ మీకు ఆల్రెడీ చెప్పానండి రేరెడ్ మీడియం ఏంటి, డెన్సిటీ మీడియం ఏంటి, ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. సో ఇక్కడ మరి అవేం చెప్పట్లేదు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మనకు డెన్సిటీతో బట్టి చేంజ్ అవుతుంది. డెన్సిటీ ఎక్కువగా ఉంటే మీకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ అవుతుందండి, డెన్సిటీ తక్కువ ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఫస్ట్ సపోజ్ చూడండి మనకి ఎయిర్ కన్నా వాటర్కి ఎలా ఉంటుంది డెన్సిటీ, ఇక్కడ చూడండి ఎయిర్ కన్నా వాటర్కి డెన్సిటీ ఎక్కువ, వాటర్ కన్నా గ్లాస్కి ఎక్కువ, గ్లాస్ కన్నా డైమండ్కి ఎక్కువ కదండి డెన్సిటీ చూసుకుంటే. సో ఎయిర్లో అయితే కొద్దిగా బెంట్ అవుతుంది, అదే వాటర్లో అయితే ఇంకొద్దిగా ఎక్కువ బెంట్ అవుతుంది, గ్లాస్లో ఇంకా ఎక్కువ బెంట్ అవుతుంది, డైమండ్లో పూర్తిగా బెంట్ అవుతుంది. అంటే మీకు అక్కడ ఎక్కువగా బెంట్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటంటే అది మీకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ అనదు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటేనే మనకి అది బాగా దగ్గరగా వంగినట్టు. సో ఇదండి దీని గురించి. నెక్స్ట్ ఇవన్నీ నేను మీకు చెప్పాను. సో టెర్మినాలజీస్ కోసం చూద్దాము. సో ఇక్కడ నుండి నేను డైరెక్ట్ ఇంకా క్లాస్లోకి వెళ్తాను అండి. సో ఈ స్లైడ్స్ అన్ని స్కిప్ చేస్తే జస్ట్ సెకండ్. సో నెక్స్ట్ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ప్లేన్ మిర్రర్స్ కోసం అంటే ప్లేన్ మిర్రర్స్లో మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది కదా, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూద్దాము. సో చూసే ముందు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్లేన్ మిర్రర్ తెలుసు కదండి, మన ఇంట్లో మన ఫేస్ చూసుకునేవి ఇవన్నీ ఏంటి ప్లేన్ మిర్రర్స్ ఏంటి, స్పెరికల్ మిర్రర్స్ ఏంటి, ఇవన్నీ చూద్దామండి. సో ఒక ప్లేన్ మిర్రర్ తీసుకున్నాం అనుకోండి, ఇది ప్లేన్ మిర్రర్. సో దీనిపై మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఒక పెర్పెండిక్యులర్ని డ్రా చేయాలండి, ఓకేనా. అంటే దీని మీద అయితే ఇది ప్లేన్ మిర్రర్ కాబట్టి పెర్పెండిక్యులర్ మనం ఈజీగా డ్రా చేస్తాం, బట్ కర్వ్డ్ సర్ఫేస్ పై అయితే మనం పెర్పెండిక్యులర్ని ఎలా డ్రా చేస్తామండి, చెప్పేది అర్థమవుతుందండి. ప్లేన్ మిర్రర్తో అయితే మనకి ఇది ఓకే, ఇది ఈజీ, దీనికి పెర్పెండిక్యులర్ డ్రా చేయొచ్చు, బట్ కర్వ్డ్ సర్ఫేసెస్ పై అయితే మనం ఎలా పెర్పెండిక్యులర్ డ్రా చేస్తామండి, అది కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తే ఆ పాయింట్ ఇప్పుడు మీకు చెప్తాను. అండ్ ఆ పాయింట్ చెప్పాక మీకు ప్లేన్ మిర్రర్లో దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది చూద్దాం. సో ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ తెలుసు కదండి. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి, ఇప్పుడు ఇది ఒక ప్లేన్ మిర్రర్, దీనిపై ఇదేంటండి ఇన్సిడెంట్ వచ్చి ఇలా వచ్చి ఇన్సిడెంట్ అయింది అనుకుంటే మనం ఏం చేయాలండి, ఫస్ట్ మనకి రిఫ్లెక్టెడ్ రే కావాలి అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి నార్మల్ డ్రా చేయాలి. మనం ఆల్రెడీ అక్కడ నేర్చుకున్న రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్లో కదండి, ఇది ఇన్సిడెంట్ రే. సో నార్మల్ డ్రా చేసాం. అండ్ మీకు ఫస్ట్లో ఏం చెప్తుందండి, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో ఎంత అంటే ఈ రెండింటికి మధ్య ఉన్నది ఇది నార్మల్ కదండి, నార్మల్కి ఇన్సిడెంట్ రేకి మధ్యలో ఉన్నది మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఇక్కడ ఎంత యాంగిల్తో ఉందో ఇక్కడ అంత యాంగిల్తో మనకి రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పి మనం నేర్చుకున్నాం కదా. సో ఇది మనకి రిఫ్లెక్టెడ్ రే కదండి, ఇవన్నీ మనం అక్కడ నేర్చుకున్నాం. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని మనకు తెలుసు, ఇది ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. అండ్ సెకండ్ది ఏంటంటే మనకి అవన్నీ కూడా ఒకే ప్లేన్ మీద ఉంటాయి కదా, ఇన్సిడెంట్ రే కానీ నార్మల్ కానీ రిఫ్లెక్టెడ్ రే అని. సో ఇవి మనం ఆల్రెడీ అక్కడ నేర్చుకున్నాం ప్రీవియస్ క్లాసెస్తో. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటి అంటే ప్లేన్ మిర్రర్కి మనం పెర్పెండిక్యులర్ డ్రా చేసాం కదా,
అలాంటప్పుడు మనం రిఫ్లెక్టెడ్ అని కనుక్కోవచ్చు. అలానే కర్వ్డ్ సర్ఫేసెస్కి అయితే అంటే మనకి రిఫ్లెక్టెడ్ కావాలంటే మనకు నార్మల్ ఖచ్చితంగా డ్రా చేయాలండి, ఓకేనా. ఎందుకంటే నార్మల్తో ఇన్సిడెంట్ రే ఎంత యాంగిల్ చేస్తుందో నార్మల్తో రిఫ్లెక్టెడ్ రే కూడా అంతే యాంగిల్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నార్మల్ డ్రా చేయాలి. సో అదే నార్మల్ కర్వ్డ్ సర్ఫేసెస్కి ఎలా మనం డ్రా చేస్తాము అంటే, ఫస్ట్ నేను ఇంకో సర్కిల్ తీసుకున్నా, ఇది సర్కిల్లా లేదు బట్ సర్కిల్ అని అనుకోండి. మనందరికీ మ్యాథ్స్లో తెలుసు ట్యాంజెంట్ అని, సీకెంట్ అని. ట్యాంజెంట్ అంటే ఏంటండి, ఇక్కడ ఏదో ఒక పాయింట్, నేను ఇక్కడ ఏ అనే పాయింట్ తీసుకున్న సర్కిల్పై. సో ట్యాంజెంట్ అంటే సర్కిల్పై ఏదో ఒక పాయింట్ని టచ్ అవుతూ ఉంటుంది కదండి. సో ఇది మనకి ట్యాంజెంట్ కదండి. అండ్ ఇంకో పాయింట్ కూడా తీసుకోండి, బి అనే పాయింట్ మీకు కావాలంటే. సో ఇది ఏంటవుతుంది, ఇది దీని యొక్క ట్యాంజెంట్ అవుతుంది. అండ్ సి అనే పాయింట్ తీసుకుంటే ఇది కూడా ఏమవుతుందండి, దీని యొక్క ట్యాంజెంట్ లైన్ అవుతుంది కదా. అలా మీరు ఎన్నైనా తీసుకోండి ట్యాంజెంట్. సో నేను ఒక 3 తీసుకున్నా, మీరు 1 తీసుకోండి, 2 తీసుకోండి, ఎన్నైనా తీసుకోండి. సో ట్యాంజెంట్ లైన్ నేను ఇక్కడ ఒక 3 డ్రా చేశాను. దీని నుండి నాకు ఇప్పుడు పెర్పెండిక్యులర్ లైన్ని డ్రా చేయాలండి ట్యాంజెంట్ నుండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సర్కిల్లో ఏముంటుందండి, మనకి సెంటర్ ఉంటుంది కదా. సో ఈ సెంటర్ ఉంది, అయితే మనకి ట్యాంజెంట్ లైన్ నుండి మనం పర్పెండిక్యులర్ డ్రా చేయాలని చెప్తున్నాం కదా. ఇది మీకు పర్పెండిక్యులర్ అనేది ఎలా వస్తుందంటే సర్కిల్కి సెంటర్ని టచ్ అవుతుందండి. అంటే సర్కిల్ యొక్క సెంటర్ ఉంది కదండి, దాన్ని టచ్ అవుతుంది అనమాట ఇది. సో ఇది ఏమైందండి, ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్ అయింది కదా. ఇది కూడా ఏమైంది, ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్ అయింది. ఇది కూడా ఏమైంది, ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్ అవుతుంది. సపోజ్ ఇక్కడెక్కడ మీరు ఒక ట్యాంజెంట్ గీసుకున్నా సరే ఇదేమవుతుంది, సర్కిల్కి ట్యాంజెంట్ అవుతుంది కదండి, పర్పెండిక్యులర్ అవుతుంది. అంటే మీకు ఇక్కడ ఏమర్థం అవ్వాలండి, మనం ఏదైనా ఒక సర్కిల్కి మనం పెర్పెండిక్యులర్ డ్రా చేయాలి అంటే ఇవన్నీ ఏంటంటే రేడియసే కదా. ఇదేంటి మనకి సెంటర్. సో సెంటర్ నుండి మనకి సర్కిల్ మీద ఏదైనా పాయింట్ ఉన్నది మనకి ఏమవుతుందండి, రేడియసే కదా. అంటే మీరు సర్కిల్కి ఇలా ఉన్న వాటికి అంటే రౌండ్గా ఉన్న వాటికి సర్కిల్ వాటికి మీరు ట్యాంజెంట్ డ్రా చేయాలంటే జస్ట్ రేడియస్ డ్రా చేస్తే అది దాని యొక్క ఏమవుతుందండి, దాని యొక్క నార్మల్ అయినట్టే కదా. అర్థమవుతుందండి చెప్పేది. సపోజ్ ఒక సర్కిల్ తీసుకున్నా, ఇక్కడ ఏదో ఒక పాయింట్, ఈ పాయింట్ దగ్గర నేను ఒక ట్యాంజెంట్ డ్రా చేశాను. ఎందుకు అసలు నేను ట్యాంజెంట్ డ్రా చేస్తున్నా అంటే నాకు సర్కిల్కి పెర్పెండిక్యులర్ ఎలా డ్రా చేయాలో తెలియనప్పుడు నేను ఒక ట్యాంజెంట్ డ్రా చేసుకున్నా. అండ్ సెంటర్ పాయింట్ ఏంటి మనకి, సర్కిల్ సెంటర్లో మనకి సెంటర్ ఉంటుంది కదా. సో ఇప్పుడు చూడండి, మనకి ట్యాంజెంట్కి మనం పెర్పెండిక్యులర్ డ్రా చేస్తే అది మీకు ఏమవుతుందంటే సర్కిల్ యొక్క పెర్పెండిక్యులర్ లైన్ అనమాట, ఓకేనా. సపోజ్ ఇంకో ట్యాంజెంట్ తీసుకోండి, దాని నుండి కూడా మీరు పెర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇలా వస్తుంది. సో మీరు ఏ పెర్పెండిక్యులర్ డ్రా చేసినా అది మీకు ఎలా ఉంటుందండి, సెంటర్ నుండి ఆ పాయింట్కి టచ్ అవుతుంది. అది మనకి ఏమవుతుంది, రేడియస్ కదా. సో సర్కిల్లో మీరు ఏ రేడియస్ తీసుకున్నా అది మీకు ఏమవుతుందంటే దాని యొక్క పెర్పెండిక్యులర్ లైన్ అవుతుంది అనమాట. ఈ పాయింట్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం స్పెరికల్ మిర్రర్స్లో ఈ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాము కాబట్టి ఇక్కడ చెప్పానండి, ఓకేనా. అంటే సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్పై ఏ పాయింట్ని తీసుకొని మీరు ట్యాంజెంట్ డ్రా చేసినా అక్కడ నుండి పెర్పెండిక్యులర్ అనేది మీకు సెంటర్ నుండి క్రాస్ అవుతుంది, ఓకేనా. సో మనకి పెర్పెండిక్యులర్ కావాలంటే జస్ట్ రేడియస్ డ్రా చేస్తే సరిపోతుందండి. ఈ పాయింట్ని అయితే బాగా గుర్తుంచుకోండి, ఎందుకంటే మనము ఇమేజెస్ ఫార్మేషన్లో దీన్నే యూజ్ చేస్తాం కాబట్టి అప్పుడు మళ్ళీ మీకు అర్థం కావాలి కాబట్టి, ఓకేనా. సో నెక్స్ట్ ఇమేజెస్ కోసం చూద్దాం. అండ్ ఇక్కడ ఇమేజెస్ కోసం చెప్పేసి నేను మీకు ఏంటంటే బిట్స్ డ్రా చేస్తానండి. అండ్ బిట్స్ చేసేటప్పుడు మీకు అక్కడ కాన్వెక్స్ వస్తాయి కదండి, అప్పుడు మళ్ళీ కాన్సెప్ట్ కంటిన్యూ చేస్తాను. సో మనకి ఇక్కడ ఫస్ట్ వన్ మనం ప్లేన్ మిర్రర్పై వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూస్తున్నామండి. సో ప్లేన్ మిర్రర్పై సో ఇక్కడ మీకు ఫస్ట్ వన్ మీకు ప్లేన్ మిర్రర్ యొక్క ఇమేజెస్ కోసం చెప్తా అండి, జస్ట్ నార్మల్గా లైట్గా చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లేన్ మిర్రర్ కోసం, అంటే ప్లేన్ మిర్రర్లో ఇమేజ్ ఫామ్ అవుతాయి కదండి, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్ ఫస్ట్ వన్ మీకు ఏంటంటే అసలు విజువల్ ఇమేజ్ అండి. సో ఇక్కడ మనకి ఫామ్ అయ్యేది విజువల్ ఇమేజ్. మనకి ఇమేజెస్లో 2 టైప్స్ ఉంటాయి, విజువల్ అండ్ రియల్ ఇమేజ్. సో రియల్ కోసం మనం తర్వాత మాట్లాడదాం. సో బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలంటే మీకు విజువల్కి సపోజ్ మన అద్దం ముందు మన ఇంట్లో మన మిర్రర్ ముందు చూసుకునే ఇమేజ్ అంతా విజువల్ ఇమేజ్ అండి. అదే మీరు మూవీ థియేటర్లోకి వెళ్ళి మూవీ చూసేటప్పుడు చూసేది రియల్ ఇమేజ్ అనమాట. అంటే విజువల్ అండ్ రియల్ అంటే ఏంటంటే సపోజ్ నార్మల్గా మీకు అర్థం కావడం చెప్తున్నా. విజువల్ ఇమేజ్ అంటే చూడండి, మిర్రర్లో మీకు అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది కదా, అది మీరు టచ్ చేయగలరా అంటే అది మీకు టచ్ అనేది అవ్వదు. బట్ రియల్ ఇమేజ్ అంటే మీకు ఇప్పుడు థియేటర్లో అవుతుంది, ప్రొజెక్టర్ మీద ఆన్ చేస్తారు, బట్ ఆ స్క్రీన్ని మనం టచ్ చేయగలం కదా, అది రియల్ ఇమేజ్. ఇంకా క్లియర్గా మనం ఇమేజెస్ నేర్చుకున్నప్పుడు మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం విజువల్ ఇమేజ్ కోసం నేను మీకు ఇప్పుడు డిస్కస్ చేస్తాను, రియల్ ఇమేజ్ కోసం తర్వాత డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ మనం ప్లేన్ మిర్రర్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ప్లేన్ మిర్రర్లో మీకు ఇమేజ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే విజువల్ ఉంటుందండి. సో ప్లేన్ మిర్రర్ నేను ఏంటంటే ఇలా తీసుకున్నాను అండి. అండ్ ఇలా ఎందుకు చేస్తున్నా అంటే దీన్ని మనం ఏమంటామంటే ఇలా లైన్స్ గీసాను కదా, దాన్ని మనం పాలిషింగ్ సర్ఫేస్ అని అంటాం కాబట్టి దాన్ని మనం జస్ట్ అలా పాలిష్ చేసి పెడతాం అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మీకు విజువల్ ఇమేజ్ అంటే నాట్ రియల్ అనమాట, రియల్ ఇమేజ్ కాదు, అంటే మనకి టచ్ కాదనమాట ఇమేజ్ అనేది, ఓకేనా.
అండ్ విజువల్ ఇమేజ్ అంటే ఎప్పుడు మీకు ఇప్పుడు మిర్రర్కి బ్యాక్ సైడ్ అనమాట ఫామ్ అవుతుంది. అది మీకు రియల్ అనేది ఏంటంటే ముందు ఫామ్ అవుతుంది. ఎప్పుడు మన ఇమేజ్ మనకి మిర్రర్ ముందు ఫామ్ అవుతుంది కదండి, మిర్రర్కి బ్యాక్స్. సో అలా దానికోసం నెక్స్ట్ మాట్లాడదాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు సపోజ్ మనకి ఇన్సిడెంట్ రే వచ్చిందండి, ఓకేనా. సో మిర్రర్పై మనకి ఇమేజ్ ఫామ్ కావాలంటే మనం ఫస్ట్ ఎప్పుడైనా మనం అట్లీస్ట్ ఎన్ని రేస్ తీసుకోవాలంటే 2 రేస్ తీసుకోవాలి. అట్లీస్ట్ ఎన్ని రేస్ తీసుకోవాలంటే మీరు ఇమేజ్ ఫార్మేషన్కి అట్లీస్ట్ మినిమంలో మినిమం మీకు 2 రేస్ అనేది ఉండాలి, ఓకేనా. సో ప్లేన్ మిర్రర్పై లైట్ అనేది ఇప్పుడు ఏమవుతుందంటే రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ ఇక్కడ ఉందనుకుందాం, ఇదేదో ఒక లైట్ అనుకోండి. సో దీని మీద ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఇలా ఇన్సిడెంట్ రే అనేది మీకు ఫస్ట్ ఇన్సిడెంట్ రే అండి ఇది, ఓకేనా. ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ రే 1 అని చెప్పి రాశాను. అండ్ ఇది మీకు దేనికండి, ఇది ప్లేన్ మిర్రర్ కదా. సో ప్లేన్ మిర్రర్కి మీకు ఎలా ఉంది, ఇది పెర్పెండిక్యులర్గా ఉంది కదా. సో పెర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి, మనకి ఇక్కడ రిఫ్లెక్టెడ్ రే కూడా మనకి ఎలా వస్తుందని మీకు ఆల్రెడీ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ తెలుసు. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి, ఇప్పుడు ప్లేన్ మిర్రర్ ఉంది, ఇప్పుడు ఎంతో కొంత యాంగిల్తో చేసి మీకు ఇన్సిడెంట్ రే వచ్చింది అనుకోండి, దానికి మనం ఏం డ్రా చేయాలి, ఫస్ట్ నార్మల్ లైన్ డ్రా చేయాలి, అంతే కదా. ఎప్పుడైనా మీరు ఒక నార్మల్ లైన్ అనేది డ్రా చేయాలండి. సో రిఫ్లెక్టెడ్ రే అనేది మీకు ఎలా వస్తుంది, దీంతో ఎంత యాంగిల్ చేస్తే అంతే యాంగిల్తో మనకి రిఫ్లెక్టెడ్ రే అనేది వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రిఫ్లెక్టెడ్ రే రావాలంటే మనం నార్మల్ లైన్ డ్రా చేయాలి, ఓకేనా. సో ఇన్సిడెంట్ రే ఎలా వచ్చింది మీకు, నార్మల్ అంటే ప్లేన్ మిర్రర్కి పెర్పెండిక్యులర్గా అంటే నార్మల్గానే వచ్చింది. సో దీనికి నార్మల్ డ్రా చేసినా అలానే ఉంటుంది కదండి. అంటే మీకు అక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మీకు ఎంత అయినట్టు నార్మల్గా కలిసిపోయింది, అంటే అక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మీకు 0 degrees కదా. సో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా ఎంత అవుతుంది మనకి 0 degrees. సో అదే యాంగిల్తో మీకు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అవుతుంది, రిఫ్లెక్టెడ్ రే కూడా అదే వేలో వస్తుందండి. అర్థమైందండి పాయింట్ అనేది, చూడండి. ఇప్పుడు ఇక్కడ ప్లేన్ మిర్రర్ ఉంది. సపోజ్ మనకి ఎంతో కొంత యాంగిల్తో మీకు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఇన్సిడెన్స్ రే అనేది మీకు అక్కడ స్ట్రైక్ అయింది మిర్రర్పై. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఎంతో కొంత యాంగిల్తో మీకు పడేటప్పుడు దాని నుండి ఫస్ట్ మనం ఒక నార్మల్ డ్రా చేయాలండి. సో ఇది నార్మల్ కదా. సో మనకి ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్స్ రే ఉందో నార్మల్తో, అంతే యాంగిల్తో మీకు ఏమవుతుంది, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే రిఫ్లెక్టెడ్ రే అనేది ఫామ్ అవుతుంది కదా. సో అదే నేను ఏం చెప్తున్నా అంటే సపోజ్ మీకు ప్లేన్ మిర్రర్పై పెర్పెండిక్యులర్గా పడింది అనుకుందాం, రే అనేది పెర్పెండిక్యులర్గా పడినప్పుడు అదే ఇన్సిడెంట్ రే ఇలా మనకి పడింది. సో మనకి నార్మల్ లైన్ మనం ఇప్పుడు కూడా డ్రా చేయాలి కదా, బట్ నార్మల్ లైన్ అనేది దీనిలో కలిసిపోతుంది. ఎందుకంటే మనకి అది ఆల్రెడీ పెర్పెండిక్యులర్ కాబట్టి దానికి పెర్పెండిక్యులర్ గీస్తే మనకు అదే డైరెక్షన్లో వస్తుంది. అప్పుడు మీకు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ నార్మల్ రేకి మధ్యలో ఉన్న యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మీకు ఎంత అయిపోతుంది, 0 degrees అయిపోతుంది. సో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా మనకి ఎంత అవుతుంది, 0 degrees. కాబట్టి అదే పాత్రలోనే మీకు యాంగిల్ ఆఫ్ అంటే రిఫ్లెక్టెడ్ రే కూడా వెళ్తుంది కదా, అది నేను చెప్తున్నా. సో రిఫ్లెక్టెడ్ రే కూడా మీకు ఏమవుతుందంటే అదే డైరెక్షన్లో యారో మార్క్ రివర్స్ లైన్, ఓకేనా. సో ఇది రిఫ్లెక్టెడ్ రే, ఈ కింద నుండి ఇన్సిడెంట్ రే అనమాట, అలా వెళ్తుంది. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ చెప్తున్నా. సో ఇక్కడ మనకి ఈ కాన్సెప్ట్ అనేది నీట్గా గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకి ప్లేన్ మిర్రర్ ఉంది. ప్లేన్ మిర్రర్పై ఏమైందండి, ఫస్ట్ నేను ఎక్కడో దగ్గర ఒక లైట్ని తీసుకున్నా. సో ఒక ఇన్సిడెంట్ మీకు దానికి పెర్పెండిక్యులర్గా స్ట్రైక్ అయింది. పెర్పెండిక్యులర్గా స్ట్రైక్ అయినప్పుడు నార్మల్ కూడా అదే వేలో ఉంటుంది కాబట్టి రిఫ్లెక్టెడ్ రే కూడా అదే వేలో వస్తుంది కదా. సో ఇదే ఇన్సిడెంట్ రే అవుతుంది, ఇదే రిఫ్లెక్టెడ్ రే అవుతుంది. ఇది ఇన్సిడెంట్ రే 1, ఇది రిఫ్లెక్టెడ్ రే 1. అండ్ సెకండ్ రే కూడా తీసుకోవాలని చెప్పాను కదండి, 2 ఇన్సిడెంట్ రేని మనం తీసుకోవాలి. సో సెకండ్ రే జస్ట్ ఇలా అయింది అనుకున్నా, అంటే ఇప్పుడు ఎంతో కొంత యాంగిల్తో మీకు టచ్ అయింది, ఎంతో కొంత యాంగిల్తో మీకు మిర్రర్ స్ట్రైక్ అయినప్పుడు దాని నుండి మనం ఏం డ్రా చేయాలి, నార్మల్ డ్రా చేయాలి కదా. సో నార్మల్ డ్రా చేశాక మీకు దీనికి మధ్య యాంగిల్ ఎంత ఉందో, నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అంతే యాంగిల్తో వస్తుంది కదండి. సో అది మనకి ఏమవుతుందంటే రిఫ్లెక్టెడ్ రే అనమాట, ఓకేనా. సో ఇది రిఫ్లెక్టెడ్ రే 2, ఓకేనా. ఇది రిఫ్లెక్టెడ్ రే 1 కదండి. సో మనకి ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే రెండింటి యొక్క రిఫ్లెక్టెడ్ రే వేరుగా ఉన్నాయి, ఎక్కడ మనకి మీట్ అవ్వలేదు. దాని రిఫ్లెక్టెడ్ రే ఒక దగ్గర ఉంది, దీని రిఫ్లెక్టెడ్ రే ఒక దగ్గర ఉంది. సో రెండింటిని ఏం చేయాలంటే మనం జస్ట్ ఎక్స్టెండ్ చేయాలండి. దీని యొక్క రిఫ్లెక్టెడ్ రేని ఇలా ఎక్స్టెండ్ చేస్తాం అండ్ దీని యొక్క రిఫ్లెక్టెడ్ రేని ఇలా ఎక్స్టెండ్ చేస్తాం. అప్పుడు మీకు ఇక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ని గుర్తుంచుకోండి. మనకి ఇక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ మీకు ఇది మిర్రర్కి ముందు ఉందా, మిర్రర్కి బ్యాక్ సైడ్ ఉందండి. ఇది మనకి మిర్రర్కి బ్యాక్ సైడ్ ఫామ్ అయింది కదా. సో దీన్నే మనం ఏమంటామంటే విజువల్ ఇమేజ్ అని అంటాం. అండ్ ఇమేజ్ కూడా మీకు ఎలా ఉంటుందంటే మిర్రర్లో మనం చూసుకుంటే చూడండి, మన ఫేస్ మనం జస్ట్ మిర్రర్లో చూసినప్పుడు మన కాళ్ళు పైకి కనబడడం లేదంటే తల కిందకి కనబడడం ఉండదు కదా. మన తల ఎలా పైకి ఉందో అలానే కనిపిస్తుంది. అంటే అలాంటి ఇమేజ్ మనం ఏమంటామంటే ఎరెక్ట్ ఇమేజ్ అని అంటాం. ఒకవేళ రివర్స్లో ఇమేజ్ ఫామ్ అయింది అనుకోండి, ఇన్వర్టెడ్ ఇమేజ్ అని అంటాం. సో ఇక్కడ మీకు ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందండి, విజువల్ ఇమేజ్. విజువల్ అంటే మనకి ప్లేన్ మిర్రర్లో మనకి ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ వస్తుందంటే విజువల్ ఇమేజ్. అంటే మనకి మిర్రర్కి బ్యాక్ సైడ్ ఫామ్ అవుతుంది, మనం టచ్ చేస్తే మనకి ఆ ఇమేజ్ అనేది మనకి టచ్ అవ్వదు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే అది మీకు ఇన్వర్టెడ్ కాదు, ఎరెక్ట్ ఇమేజ్ అంటే ఏంటంటే ఎలా ఉండేది అలానే పడుతుంది.
అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే మీకు ఆబ్జెక్ట్ సైజ్. ఇప్పుడు మనం ఎంత ఉంటామో మన ఇమేజ్ సైజ్ కూడా అంతే ఉంటుంది కదండి. సపోజ్ మనం లావుగా ఉంటే ఇమేజ్ సన్నగా ఉండదు, మనం సన్నగా ఉంటే ఇమేజ్ అనేది లావుగా ఉండదు. అంటే మన ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉంటుందో ఇమేజ్ సైజ్ కూడా అంతే కదండి. సో ఆబ్జెక్ట్ సైజ్ అండ్ ఇమేజ్ సైజ్ కూడా మీకు ఒకటే. ఇది థర్డ్ క్యారెక్టరిస్టిక్. అండ్ ఫోర్త్ ఏంటంటే చూడండి, సపోజ్ మీరు మీ మిర్రర్ ముందు నిల్చున్నారు అండ్ మీరు ఎంత డిస్టెన్స్లో ఉన్నారో అంతే డిస్టెన్స్లో మీ ఇమేజ్ ఫామ్ అవుతుంది కదండి. మీరు వెనక్కి వెళ్తుంటే మీ ఇమేజ్ కూడా వెనక్కి వెళ్తుంది, మీరు ముందుకు వస్తుంటే మీ ఇమేజ్ కూడా ముందుకు వస్తుంది. సో మీరు ఎంత డిస్టెన్స్లో ఉంటే మీకు ఇమేజ్ కూడా సేమ్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఓకేనా, ఇది ఫోర్త్ పాయింట్. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మనకి లాటరల్లీ ఇన్వర్టెడ్ ఇమేజ్ అండి. లాటరల్లీ ఇన్వర్టెడ్ అంటే ఏంటంటే మనకి మిర్రర్లో తెలుసు, లెఫ్ట్ చూస్తే రైట్లా, రైట్ చూస్తే లెఫ్ట్లా, అంతేగాని టాప్ బాటమ్ వేరు కాదు. ఓకేనా, సో లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ రైట్లా, రైట్ అనేది లెఫ్ట్లో ఉంటే మనం దాన్ని లాటరల్లీ ఇన్వర్టెడ్ ఇమేజ్ అని చెప్తాం. సో ఇవన్నీ ప్లేన్ మిర్రర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ వన్ ఏంటంటే ఇమేజ్ అనేది మీకు విజువల్ అనేది మీకు అక్కడ అండ్ విజువల్ అంటే చెప్పాను. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇమేజ్ అనేది ఎరెక్ట్ ఇమేజ్ అని చెప్పాను. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే సేమ్ సైజ్లో ఉంటాయి కదండి, ఇమేజ్ యొక్క సైజ్, ఆబ్జెక్ట్ యొక్క సైజ్ సేమ్ సైజ్ అండ్ రెండు కూడా సేమ్ డిస్టెన్స్లో ఉంటాయండి. మిర్రర్కి ముందు ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉందో మిర్రర్ తర్వాత ఇమేజ్ కూడా అంతే డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనకి లాటరల్లీ ఇన్వర్టెడ్ ఇమేజ్. లాటరల్లీ అంటే మనకి లెఫ్ట్ అనేది రైట్లో, రైట్ అనేది లెఫ్ట్లో మనకి మిర్రర్లో కనిపిస్తుంది. సో ఇవి ప్లేన్ మిర్రర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అండి. అండ్ నెక్స్ట్, సో ఇక్కడతో ఇది ఆపేస్తాను. నెక్స్ట్ మీకు స్పెరికల్ మిర్రర్స్ అనేది నెక్స్ట్ అది కంటిన్యూ చేసి బిట్స్ చెప్తారండి. అండ్ ఇక్కడ మనకి ఏమున్నాయంటే నెక్స్ట్ స్పెరికల్ మిర్రర్స్లో మనకి కాన్కేవ్, కాన్వెక్స్, వాటిలో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అండ్ నెక్స్ట్ మనకి వాటి యొక్క సైన్ కన్వర్షన్ ఏంటి, ఇలాంటివన్నీ చూస్తే మనకి టాపిక్ అయిపోతుంది. సో ఆ టాపిక్ కంటిన్యూ చేస్తే మీకు క్వశ్చన్స్ కంటిన్యూ చేస్తే. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్.